నమస్కారం. మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అవుతున్న శనివారం. మీ క్వెషన్స్‌కి ఆన్సర్ ఇచ్చిన రోజు. మనతోని ఇప్పుడు విష్ణు ఉన్నారు. అతను క్వెషన్స్ అడుగుతారు. ఇది నా తల క్వెషన్స్ కావు సార్. మీరు కమెంట్‌లో ఏసిన క్వెషన్స్‌కేమో కన్సల్ట్ చేసి సార్‌కి నేను అడుగుతున్నాను. దానికి బదులు సార్ చెప్తారు. సార్ ఈ వారం అంతా ఒకటే విషయం గురించి మాట్లాడుతున్నారు. యెస్ బ్యాంక్ గురించి. యెస్ బ్యాంక్ గురించి ఇప్పుడు మనం షూట్ చేస్తున్నప్పుడు ఒక విషయం వచ్చింది. ఏది యెస్ బ్యాంక్ వీడియో ఒకటేమో సాటర్‌డే చెప్తానంటున్నారు. సాటర్‌డే వీడియో చూడాలని చెప్తున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు షూట్‌లో కూర్చున్నప్పుడు ఒక 5 మినిట్స్ బిఫోర్ వచ్చిన అప్డేట్ ఏంటంటే యెస్ బ్యాంక్ ఏమో 13.92% ఏమో స్టేక్ సెల్ చేస్తున్నది. 8,899 క్రోర్స్‌కి అమ్ముతున్నారు. ముందు వస్తున్న అప్డేట్ ఇది. దీనికి మీ టేక్ ఏంటి సార్? ఎస్‌బీఐను నష్టం చేయించారు. దానికి ఎవరు కంపెన్సేషన్ ఇస్తారు? ప్రజల తలక ఇది సార్. ఇది ప్రజల తరపు కాదు. ఇది ఎస్‌బీఐ అవుతున్నది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఒక గవర్నమెంట్ కంపెనీ కాదు. 51% ఉంటుంది గవర్నమెంట్. 49% పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉన్నది. ఆ షేర్ హోల్డింగ్ వస్తున్న నష్టానికి ఎవరు డబ్బులిస్తారు? 8 ఇయర్స్‌గా ఒక బ్యాంక్‌లో ఏసామంటే మనకి ఎంత డబ్బులొస్తుంది? ఎస్‌బీఐ తీసుకోండి సార్. 2016లో 8 ఇయర్స్ బిఫోర్ ఏమో నేనే 174 నేను తీసుకున్నాను. ఇప్పుడేమో 780 దానికి బదులేమో నరిదెట్టేసిండు. 400% వచ్చింది సార్. ఎంత ఇప్పుడు అమ్మేశారు కదా సార్. ఏ రేట్‌కి అమ్మారు? ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఏ రేట్‌కి అమ్ముతున్నారు? అన్ని బ్యాంక్ చేసి అంతా కొన్నారు. యెస్ బ్యాంక్ రైట్ ఆఫ్ అని చేశారు కదా! రైట్ ఆఫ్ చేసిన దానికి ఎవరు కారణం అంటే ఇది ఇచ్చిన క్యాపిటలే కదా! అది మనకి ఏంటి కాంపెన్సేషన్? ఇది మంచి ఇన్వెస్టర్ వస్తున్నారని అనుకోవచ్చు సార్. అంతే. దీనికి మీద నేను ఏం చెప్పను. అందుకే నేను చెప్తుంటాను పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మీదకి ఎళ్ళకండి అని. ఇప్పుడు నా తరకు ఒక ఆన్సర్ కరెక్టా సార్? మంచి ఇన్వెస్టర్ వస్తున్నారని. అన్నీ సరి అయిన తర్వాతే ఒక ఇన్వెస్టర్ వచ్చి లాస్ లేకుండా తీసుకెళ్తారు. మీరెందుకు సార్ యెస్ బ్యాంక్‌కెళ్ళాలా లేదా? ఇప్పుడు నేను దానికెందుకు? సుమిటమ్మ దీనికెళ్ళిపోండి. మీరు ఒకటి చెప్పేది సార్ లాస్ట్ వీడియోలోనే 50,00,000 లేకుండా అబ్రాడ్ వీడియోకెళ్ళకండి అని. మేము ఇప్పుడేమో ₹20 చూస్తున్నాం యెస్ బ్యాంక్. మీరేమవుతున్నారు 50,00,000 లక్షల గురించి మాట్లాడుతున్నారు. అంతా వాళ్ళు 51% ఇది పెరగడానికి చాలా టైం పడుతుంది. దానికన్నా ఫెడరల్ బ్యాంకో, కర్ణాటక బ్యాంకో, సౌత్ ఇండియన్ బ్యాంకో, ఐడీఎఫ్‌సియో కన్సిడర్ చేయడం బెటర్. మీ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను. ఐడిఎఫ్‌సి గురించి మాట్లాడుతున్నప్పుడు వైద్యనాథన్ అవర్ గురించి ఆ డేస్‌లో ఉన్నదానికి షేర్ అని చెప్పారు మీరప్పుడు. అవరంటే రతన్ టాటాయా? నాకు తెలిసి నేను చెప్తున్నాను. ఒక మ్యాన్ తరక లైఫ్ నేను చూసామంటే వాళ్ళు ఇప్పుడు చివరికి చెప్పిందని చేయిస్తూ ఉన్నారు. బ్యాంక్ టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు ఈ టైంలోని ఈ టార్గెట్ రీచ్ చేస్తా అని చెప్పారు. మీరు టెన్షన్ పడడం లేదనేది మీ ఇష్టం. ఓకే సార్. సౌత్ ఇండియన్ బ్యాంక్ అలాగే ఉంది సార్. ₹5 కొనేసి ఇప్పుడు ₹25 ఉన్నది. ₹5 మీరు చూడలేదంటే అది మీ తలకు తప్పు. చూసి కొనలేదన్నది అది అంతలకు తప్పు. ఓకే. దాంతోని వదిలేయి. ఓకే సార్. డన్. చాలా ఇన్వెస్టర్స్ ఏమో సెప్టెంబర్ 24లోని మార్కెట్‌లోకొచ్చారు. ఆళ్ళు చాలా లాసెస్ కూడా ఫేస్ చేస్తున్నారని అలా కమెంట్స్ నేను చూస్తున్నాను. వాళ్ళకి ఒక పాజిటివ్ అడ్వైస్ ఇవ్వాలంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారు? సెప్టెంబర్ 20 రోజుల్లోని డైలీ కన్సిస్టెంట్ టిఫిన్ కార్డ్ చేసింటారంటే వినోద్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఎవరు కూడా లేదని చెప్పలేరు. మీరంతా లాస్ సఫర్ అవ్వరు బిడ్డగా. మీ సైజులోని ఏదో ఒక బల్క్‌గా కొనేసి 1300లో చాలా కొనేసి 600లో భయపడి వదిలేసింటే మీకు లాస్‌లో ఉంటుంది. మీరు కానీ యావరేజ్‌గా స్మాల్ లెవెల్‌లో చేసుంటే కొంచెం పడి హైయర్ లెవెల్‌కెళ్తే మీరు ఒక డీసెంట్ రిటర్న్స్ వచ్చిను లేకపోతే బిలో బ్రేక్ ఈవెన్‌లో ఉంటారు మీరు. అది పోర్ట్‌ఫోలియో లెవెల్‌లో చెప్తున్నాను. మీతో ఒక పాజిటివ్ ఐడియా అవుతుంది. బీ కన్సిస్టెంట్. భయపడకూడదు. మీరు ఏంటి స్టాక్ సెలెక్ట్ చేశారని. మీరు ప్లాన్ చేసిందంతా లాంగ్ టర్మ్ ప్లాన్ చేయండి. రేపే అమ్మాలి, ఎల్లుండి అమ్మాలి అని అనుకుంటే కాదు. జెన్సాల్ కొనేసి మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తే నాకు తెలీదు. నేను కంప్లీట్‌లీ ఎగనెస్ట్ అవుతాను స్మాల్ క్యాప్‌కి. నాకు తెలిసిన బట్టి 2, 3 స్మాల్ క్యాప్ గురించి మాట్లాడాను. స్మాల్ క్యాప్ కొన్నారంటే నాకు తెలీదు. టాప్ 100 కంపెనీస్‌లోని గవర్నమెంట్ కంపెనీ లేదు వేరేదా కంపెనీకి తీసుకున్నారంటే ఇది అవ్వదు. ఓకే సార్. ఫైన్. ఇండియన్ హోటల్ తలక Q4 రిజల్ట్స్ ఏమో ఇయర్ ఆన్ 30% పెరిగింది. ₹2.25 డివిడెండ్ కూడా ఇచ్చారు. దీంట్లో డౌట్ ఏంటంటే హోటల్ సెక్టార్‌లో ఏం జరుగుతున్నది? ఐటీసీలోను చాలా కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ హోటల్ ఏమో డీమర్జ్ చేసి వేరేగా ఇచ్చారు. సో హోటల్స్ ఇది మీద బాగా నడుస్తాయి అని అనుకుని మనం తీసుకోవచ్చు సార్. అలాగ అనుకోకూడదు. వీళ్ళందరేమో 2 పేరు బాగా ఎస్టాబ్లిష్ అయినోళ్ళు. గ్రౌండ్ వర్క్ చేసి ఇప్పుడేమో అసెట్ లైక్ మోడల్‌లో వర్క్ చేస్తున్నారు. ఏమో రియల్ ఎస్టేట్ కంపెనీ ఏమో హోటల్ కట్టి లీజ్‌లో వదులుతారు. వీళ్ళు మేనేజ్ చేస్తారు. నేను చెప్తున్నప్పుడు మీరు నమ్మలేదు. కేసేఫ్ రికవరీ ఈ తాజ్ అయినా, ఇండియన్ హోటల్ అయినా, ఓబెరాయ్ కూడా ఐటీసీ కూడా ఒక మిడిల్ క్లాస్ మీద ఉన్నోళ్ళు ఎళ్ళొచ్చు. ఓ 7,000-8,000 లేస్తదంటే రూమే దొరకదు.
ఒక రూమ్‌కి రోజుకి 8,000 రూపీస్ మీద తీసుకుంటుంటే డెఫినెట్‌లీ బాగా చేస్తున్నారని అర్థం. అది బాగానే వెళ్తుందని కూడా తెలుస్తుంది. మెడ్రాస్‌లో నాకు తెలిసింది బట్టి ఒక తాజ్ ఉంటది. తాజ్ కోరమండల్. దాని తర్వాతేమో కనిమెరా కూడా ఆళ్ళు టేక్ ఓవర్ చేశారు. అది స్పెన్సర్ పక్కన. ఈరోజు చూసామంటే 5-6 హోటల్స్ ఉన్నాయి. నాకు తెలిసింది బట్టి. తాజ్ క్లబ్ హౌస్, తాజ్ కోరమండల్, తాజ్ కనిమెరా, ఫిషర్‌మెన్ కో, తాజ్ వెల్లింగ్టన్ అని కూడా ఒకటుంది. ఓఎంఆర్. ఓఎంఆర్‌లో ఒక గేట్‌వే అని ఒకటేదో ఉంది. దాని తర్వాత జింజర్. 7 హోటల్స్ మెడ్రాస్‌లో మాత్రమే ఉంది. ఒకటన్నది 7 అయింది. మీరు చెప్తున్నట్టుగా ఓఎంఆర్‌లో 2 హోటల్స్ ఉన్నాయి సార్. ఎక్కడ చూసినా కూడా ఐటీసీ చాలా హోటల్స్ తీస్తున్నారు. ఇప్పుడు మ్యారీస్ హోటల్ పక్కన అదవుతున్నది ఒక ఓల్డెస్ట్ హోటల్. అది గాంధీ ఉన్న ఇల్లది. హిందూ ఫ్యామిలీ ఇల్లది. అది ఐటీసీ చేసిన మొదటి హోటల్ అది. ఐటీసీ వెల్కమ్ అని చేసి అదే అవుతున్నది ఫస్ట్ హోటల్. అదవుతుంది ఫస్ట్ హోటల్ ఓన్ ప్రాపర్టీ అది. అలాగే గ్రాండ్ చోలా కూడా ఓన్ ప్రాపర్టీ. ఈ 2 అవుతున్నది ఐటీసీ తాలూకు ఓన్ ప్రాపర్టీ. తిరుపతిలో కూడా తాజ్ హోటల్ నుంచి ఇప్పుడు రెండో హోటల్ తీస్తారు.